సార్ మీ పేరేంటి? నా పేరు లక్ష్మీనారాయణ. మీ ఏజ్? మై ఏజ్ 49 సార్. ఓకే, ఇంతకు ముందు మీరు దేని వల్ల సఫర్ అవుతుంటారు సార్? నేను L5 S1 మధ్యలో నాకు డిస్క్ బల్జ్ అయ్యి ఈ డిస్క్ సయాటికా వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. ఓకే, మీకు ఎక్కువ కాలు లాగేదా? ఎడమకాలు మొత్తం నడుము నుంచి కింద పాదం వరకు లాగటము, గుంజటము. సో అది ఒక మంటలాగా ఉంటుండే సార్. ఓకే, రాత్రిళ్ళు డే అండ్ నైట్ అది విపరీతంగా నొప్పితోటి బాధపడేవాడిని. ఇంతకు ముందు ఎక్కడైనా చూపించుకున్నారా? నేను అక్కడ అబుదాబిలో చూపించుకున్నా సార్. అక్కడ మెడిసిన్స్ వాడినా అది రిలీఫ్ లేకుండా ఉంటుండే. సో నాకు అక్కడ సర్జరీ సజెస్ట్ చేస్తే నేను యూట్యూబ్ ద్వారా తెలుసుకుని రమేష్ సార్ దగ్గరికి వచ్చి కలవడం జరిగింది. సార్ ఇచ్చిన మోటివేషను చెప్పడం వల్ల నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చి నేను సర్జరీ చేయించుకున్నా. సర్జరీ చేయించుకున్నాక విత్ ఇన్ 2-3 అవర్స్ లోపల నేను నడిపించడం జరిగింది. ఇంతకు ముందు మెడిసిన్స్ కూడా వాడారా మీరు? మెడిసిన్స్ వాడినా సార్. అయినా కూడా ఏమీ రిలీఫ్ లేదు. అవి టెంపరరీ రిలీఫ్ సార్. ఓకే, పర్మనెంట్ సొల్యూషన్ కాదని చెప్పి నేను సార్ దగ్గరికి వచ్చి సర్జరీ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు సర్జరీ ఎండోస్కోపీ అయ్యింది కదా, మీరు సోయితో ఉన్నారా త్రోట్ సర్జరీ? అవునవును, మొత్తం నేను సోయితో ఉన్నా. మా వాళ్ళు కూడా జరిగినటువంటి సర్జరీని పూర్తిగా చూడడం జరిగింది. ఒక 1.5 అవర్లో కంప్లీట్ అయిపోయింది సార్ అది సర్జరీ. ఎండోస్కోపిక్ అయిందా? ఎండోస్కోపిక్ డిసెక్టమీ సర్జరీ. ఓకే, చిన్న హోల్ చేశారు కదా? చిన్న హోల్, అది ఇంతే ఉంటుంది. మన ఒక 6 mm కంటే తక్కువనే ఉంటుంది. అట్లా అంత కంప్లీట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు. 1 స్టిచెస్ లోపలనే సార్ కంప్లీట్ చేసిండు. నేను విత్ ఇన్ 2-3 అవర్స్ లోపలనే నడవడం ప్రారంభించిన. ఇప్పుడు నా 3rd డే నేను కంప్లీట్గా రికవర్ అయిపోయాను. మీకు ముందుకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో ఈ ఆఫ్టర్ ఎండోస్కోపీ అయ్యాక మొత్తం తగ్గిపోయిందా? కంప్లీట్గా తగ్గింది సార్. ఇప్పుడు కాళ్ళు గుంజడం కానీ, లాగటం కానీ, పడుకుంటే నొప్పి కానీ, వైబ్రేషన్స్ కానీ ఏమీ లేవు. మీరైతే హ్యాపీ కదా? కంప్లీట్గా హ్యాపీ. ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ చూస్తారు కానీ యూట్యూబ్ చూసి ఏమంటారు అంటే యూట్యూబ్లో ఉన్నట్టుగా అక్కడ ఉంటుందా లేదా అనే ఒక డౌట్ ఉంటుంది. మీరు యూట్యూబ్ చూసి వచ్చారు కదా, మీకు ఇప్పుడు ఎలా అనిపించింది? అది కంప్లీట్ గా చూసిన దానికంటే ఎక్కువ ఉంది. ఇక్కడ సార్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ అందరూ చాలా కోఆపరేటివ్ ఉన్నారు. మనకు హాస్పిటల్ అనే ఫీలింగే లేదు, ఇంటి దగ్గరగా ఉన్నట్టుగా ఉంది. మేడం కానీ, సార్ కానీ, ఫిజియోథెరపీ మేడం కానీ అందరు కూడా అవైలబుల్ గా ఉంటారు. విత్ ఒక్క బెల్ నొక్కంగానే అందరు వచ్చేస్తారు. ఏం ఇబ్బంది లేదు. మీకు స్పైన్ కి సంబంధించి ఎవరికైనా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా డైరెక్ట్ గా వచ్చేసేయండి. మీకు ఏ ఇబ్బంది లేదు. మీరు అపోహాలకు లోను కావద్దు. చాలా మంది భయపడుతూ ఉంటారు, అది స్పైన్ సర్జరీ అనగానే కాళ్ళు చేతులు పడిపోతాయేమో అనే ఒక భయము, అపోహ ఉంటుంది. అది ఓపెన్ సర్జరీలో మాత్రమే ఉంటుంది. ఇది ఎండోస్కోపిక్ కదా, మీకు ఆ భయం ఉండేదా? ఇది చేయించుకున్నాక ఏదైనా భయం అనేది పోయిందా? అంటే నాకు ఓపెన్ సర్జరీ చేయించుకునే వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు ఇట్లానే భయాలు చెప్పారు. కానీ మనం ఎండోస్కోపిక్ గురించి నేను కొంచెం స్టడీ చేసిన. అందులో సార్ ఎక్స్పర్ట్ అని తెలిసిన తర్వాత ఇంకా నేను ఎవరిని మాట వినకుండా డైరెక్ట్ సార్ దగ్గరికి వచ్చి చేయించుకున్నా. అది కొంచెం ఏంటంటే ఇలా ఎండోస్కోపీ సర్జరీలో మనకు బ్లడ్ లాస్ కాదు, మజిల్ లాస్ కాదు, ఏమీ కాదు. ఒక్క చుక్క రక్తం కూడా బయటకు రాదు. బోన్ కూడా కట్ చేయరు. విత్ ఇన్ 1 డే లోపల మీరు హ్యాపీగా నడుస్తారు. 3 days లోపల మీరు నార్మల్ వచ్చేస్తారు. అసలు మిమ్మల్ని ఎవ్వరు పేషెంట్ అని ఏర్పాటు చేసే ప్రసక్తే ఉండదు. ఎవరైతే ఇలాంటి ఒక కండిషన్ లో సఫర్ అవుతుంటారో వాళ్ళకి మీ ద్వారా చెప్పడం అంటే ఏం చెప్తారు? మీరు హాస్పిటల్ అన్నా వెళ్ళండి, పనాసి హాస్పిటల్ ఉప్పల్లో ఉంటుంది. లేదు అంటే నా నంబర్ ఇస్తా, నాకు కాల్ చేసి మీరు అడగండి. ఎనీ టైం నేను మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇస్తా. సార్ గురించి కానీ, హాస్పిటల్ గురించి కానీ, ఈ సర్జరీ గురించి కానీ నేను మంచి అవగాహన ఏమన్నా చేస్తా. నా నెంబర్ ఇవ్వమన్నా కూడా ఇస్తాను. ఓకే సార్, ఇంకేమైనా చెప్పాలనుకుంటుందా? మీరు ఇక్కడ ఈ స్పైన్ కు సంబంధించి ఎవరన్నా బాధపడుతుంటే మీరు ఎలాంటి అపోహలకు లోను కావద్దు. సార్కి సంబంధించిన పనాషియా హాస్పిటల్ ఉప్పలని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సార్ దాంట్లో ప్రతి వీడియోలో అన్నీ కూడా వివరించడం జరిగింది. మీరు అన్నీ చూసుకొని డైరెక్ట్గా వచ్చేసేయండి. ఏం బెంగపడద్దు, అపోహలకు లోను కాకండి. సార్ చాలా కోఆపరేటివ్, మోటివేటెడ్. అందులో ఎండోస్కోపిక్లో సార్ ఎక్స్పర్ట్. మళ్ళీ మనకు ఇది ఉభయ రాష్ట్రాలలో సార్ మనకు ఉండడం ఒక గర్వకారణం. నేను అందుకోసం అబుదాబి నుండి వచ్చి ఇక్కడ సార్ దగ్గర సర్జరీ చేయించుకోవడం జరిగింది. నేను ఇప్పుడు ఫుల్ రికవర్ అయినా. మీరు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి, లేదంటే హాస్పిటల్కి వచ్చి సంప్రదించినా కూడా మీకు సక్సెస్ఫుల్గా మీరు బయటపడతారు. ఏం బాధలేదు. మీరు ఒకసారి వాక్ చేసి చూపిస్తారా ఎలా వాక్ చేస్తున్నారు? తప్పకుండా.